ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్ జరిగింది. మళ్ళీ ఓడిపోయింది. దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ స్పేస్ విత్ మనీ. అలానే నన్ను సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మ్యాచ్ విషయానికి వస్తే, నిన్న జరిగిన మ్యాచ్లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఎన్ని ఒప్పులు ఉన్నాయో మాట్లాడుకుందాం. నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియన్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకుంది? అసలు అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దానికన్నా ముందు నిన్న వైభవ్ సూర్యవంశిని డెబ్యూ చేయించారు. అది అభిమానులకు చాలా ఉత్సాహపరిచే న్యూస్ అది. అలానే నిన్న వైభవ్ సూర్యవంశి ఒక రికార్డు కూడా బ్రేక్ చేసిండు. సచిన్ టెండూల్కర్ 16 ఏళ్లకు డెబ్యూ ఇస్తే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి ఆ రికార్డు బ్రేక్ చేసి 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 15 ఏళ్లకే. అలానే వైభవ్ సూర్యవంశి నిన్న ఆడిన కొంత సమయం అయినా కానీ అతను గడిపి 2 సిక్స్లు కొట్టాడు. మనం అభిమానులం ఏం నిరాశ చెందన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా ఆడని కొంచెం సమయం పడుతుంది కాబట్టి అతని ఛాన్సెసే తెలుస్తుంది అతను ఎలా ఆడతాడు ఏంటనేది. అలానే నిన్న బ్యాటింగ్ విషయాన్ని చూసుకుంటే, నిన్న అభిషేక్ శర్మ ఫస్ట్ 2 ఓవర్లు కొంచెం తడబడ్డా కానీ తర్వాత కంబ్యాక్ ఇచ్చి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 43 పరుగులు చేశాడు. అలానే ఇషాంత్ కిషన్ 3 మ్యాచ్లు వరుసగా అసలు ఇషాంత్ కిషన్ నిన్న ఎలా ఆడాడు? బాల్ టు బాల్ మరీ ఘోరంగా ఆడిండు. 40 for 49 ఆడాడు. తనతో పాటు ఉన్న శ్రేయస్ అయ్యర్ ఎట్లా ఆడాడు? 22 బాల్స్కి 37 కొట్టిండు. అసలు నాకు అర్థం కాని ఏంటంటే, అసలు ఇషాంత్ కిషన్ మొన్న రీసెంట్గా జరిగిన వన్డేలో సెంచరీ కొట్టి అలానే T20లో అద్భుతంగా ఆడిన మనిషి ఇప్పుడు ఎందుకు ఇంత డౌన్ అయిపోయిండు నాకు అర్థం కావట్లే. అసలు మరీ ఘోరంగా అంత స్లో ఆడిపోయిండు. ఒక 200 వచ్చే స్కోర్ని అతను ఆడిన ఇన్నింగ్స్ వల్ల 200 అవుట్ అయిపోయింది. ఎందుకంటే తన వల్ల అవతల శ్రేయస్ అయ్యర్ ప్రెషర్లో వెళ్ళి షాట్స్ ఆడడం మొదలుపెట్టాడు. దానివల్ల శ్రేయస్ అయ్యర్ వికెట్ కోల్పోయాడు. ఎలాగైతేనో శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడి 68 పరుగులు చేసిండు. అలానే నిన్న 37 పరుగులు చేసిండు. శ్రేయస్ అయ్యర్ని మనం తప్పు పట్టని అవసరం లేదు బ్యాటింగ్లో. కానీ నిన్న ఎలాగైతే వచ్చే స్కోర్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళారు మన బ్యాటర్స్? 200 ఒక్కొక్క టైంలో చూస్తే 10 per over ఉన్నప్పుడు 230, 225 ప్లస్ వస్తుంది అనుకున్న స్కోర్ని కనీసం 200 రాకుండా 119కే మనోళ్ళు ఇది ఆపేశారు. ఇది ఒక డిసప్పాయింట్ ఫర్ ఇండియన్ ఫ్యాన్స్. అలానే నిన్న తిలక్ వర్మ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంతవరకు అతన్ని చాలా మంది విమర్శించారు. స్లోగా ఆడుతుండు, టెస్ట్ ఆడుతుండు, వన్డే ఆడుతుండు అని చాలా మంది విమర్శించారు. కానీ నిన్న అతను బ్యాట్ తోటి సమాధానం చెప్పిండు. అతను ఆడిన కొన్ని బాల్స్లోనైనా 11 బాల్స్కి 22 రన్స్ కొట్టిండు. అది కూడా 200 స్ట్రైక్ రేట్ తోటి. మళ్ళీ ఇంకొకటి హైలైట్ అయింది కదా, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో 2 సిక్స్లు ఒక 4. అలానే లాస్ట్ ఓవర్ ముందు బాల్లో హర్షిత్ రాణా కూడా ఒక అద్భుతమైన 6 కొట్టి మనకి 190 రన్లు రానికి కారణం అతను కూడా. అలానే ఇప్పుడు బౌలింగ్ విషయం చూసుకుంటే, నిన్న జరిగిన మ్యాచ్లో అసలు ఇంగ్లాండ్ పిచ్చెస్ మీద ఎవరైనా బౌన్సీ ట్రాక్ ఉంటుంది, కానీ ఎవరైనా ఇంగ్లీష్ కండిషన్ పిచ్చెస్ మీద స్పిన్నర్స్ తోటి వెళ్తారా? ఇప్పుడు యాజ్ యూజువల్ మన ఇండియన్ పిచ్చెస్ మీద మనం స్పిన్నర్స్ తోటి వెళ్ళినామంటే ఓకే, మన స్పిన్ పిచ్చెస్ కాదంటలే. కానీ అక్కడ ఇంగ్లీష్ ట్రాక్ కండిషన్స్ కాబట్టి స్పిన్ అసలు పని చేయదు. ఎందుకంటే నిన్న ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఏమంటారు, ఆదిల్ రషీద్ అలానే విల్ జాక్స్ కూడా పూర్తి కూడా ఎందుకు కంప్లీట్ చేసిండంటే అక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ మంది ఉర్రు కాబట్టి కంప్లీట్ చేసిండు. ఇంకోటి కూడా మైనస్ మన ఇండియన్ టీంకి, నిన్న ఆడిన ప్లేయింగ్ 7లో బ్యాటర్లోనైనా కానీ నిన్న మొత్తం మ్యాక్సిమం ఒక శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా, అలానే వరుణ్ చక్రవర్తి, విష్ణయ్ తప్పించి మిగతా వాళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్సే. ఇది ఒక మైనస్ కూడా కావచ్చు. ఎందుకంటే అంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం వల్ల మిడిల్ ఆఫ్ ద ఓవర్స్లా స్ట్రైక్ రొటేషన్ చేసేటప్పుడు ఒక ఎండ్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు బౌలర్స్ కూడా ఈజీగా అర్థమైపోయి ఓకే లెఫ్ట్ హ్యాండర్స్కి ఏ లెంత్ వేయాలి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది కదా. అది కూడా మైనస్. గంభీర్ అసలు ఏం చేస్తుండే నాకు ఇంతవరకు అర్థమే కావట్లేదు. గంభీరు ఇంగ్లీష్ పిచ్ల మీద స్పిన్నర్లు ఎందుకు తీసుకుంటుండు? అసలు శ్రేయస్ అయ్యర్కి ఎందుకు కన్సల్ట్ అయితలేడు? జరిగిన 4 మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ తోటి టీం ఎలా జరుగుతుంది, అసలు టీం కాంట్రిబ్యూషన్ ఎట్లుంది, అసలు స్క్వాడ్లో ఎలా ఉంది అనేది ఒక్కసారి కూడా ఇద్దరు మీటప్ అయి మాట్లాడుకున్న విజువల్స్ కూడా కనవల్లే మనకు. నాకు తెలిసి గంభీర్ ఎందుకో నాకు తెలిసి పర్సనల్గా శ్రేయస్ అయ్యర్ని అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో మరి పర్సనల్గా ఆయన ఒక ప్లేయర్ని పర్సనల్గా అటాక్ చేసి ఇండియన్ టీం లాస్ చేస్తుండే. అతని కోచ్ వల్లనే మనం న్యూజిలాండ్ తోటి ఓడిపోయినాం హోమ్లా.
అలానే సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాం టెస్ట్లో. అసలు గంభీర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా, మనకు సీనియర్స్ ఉన్నాక కూడా గంభీర్ కోచ్ అయిన తర్వాత శ్రీలంక మీద ఓడిపోయాం. అసలు ఓకే, అతను వచ్చినాక T20 వరల్డ్ కప్ గెలిచినాం, అలానే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినాం, కానీ ఒక చెత్త రికార్డ్ అనేది మూట కట్టుకున్నాం కదా మనము, అది కరెక్ట్ కాదు. అలానే నిన్న శ్రేయస్ అయ్యర్ కూడా తప్పు ఉంది. 17 ఓవర్ బిష్నాయ్కి ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు 17 ఓవర్ స్పిన్నర్కి ఎందుకు ఇచ్చిండు? అంతకుముందు దాకా బిష్నాయ్ అసలు మంచి స్పెల్ అయినప్పుడు బిష్నాయ్కి ఎందుకు ఇచ్చిండు ఓవర్? అది కూడా 17 ఓవర్. సరే ఇచ్చిన ఓకే, శ్రేయస్ అయ్యర్ కూడా ఏం తెలుసు, ఏమంటారు అతను నో బాల్ వేస్తాడు అనేసి. కానీ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిండు అనుకో, ఒక ఆయన తప్పై ఇచ్చిండు, శ్రేయస్ అయ్యర్ తప్పే కాదంటలే నేను, కానీ ఇచ్చినప్పుడు ఇతను కూడా దానికన్నా ముందు ఓవర్ ఒక నో బాల్ వేసిండు, మళ్ళీ ఈ ఓవర్లో ఏం చేసిండు, బ్యాక్ టు బ్యాక్స్ మళ్ళీ నో బాల్ వేసిండు. అప్పటిదాకా 22 బాల్స్కి 47 ఉన్న స్కోరు, ఇంగ్లాండ్ బ్యాటర్స్ మీద ప్రెషర్ ఉంటే బిష్నాయ్ ఎప్పుడైతే వచ్చి మొత్తం టీం మొత్తం చేంజ్, మొత్తం అక్కడున్న వెదర్ కండిషన్స్ మొత్తం ప్రెషర్ని అంతా మన ఇండియా వైపు మార్చేసిండు. అది మైనస్. అసలు నిన్న ఒక చిన్న తప్పిదం వల్ల మ్యాచ్ అనేది ఓడిపోవడం జరిగింది. ఇది బిగ్గెస్ట్, అసలు ఇది చాలా బాధాకరం. శ్రేయస్ క్యాప్టెన్సీ రాగానే ఒక్కరికి కూడా ఎందుకు, అసలు ఒక్కరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఎందుకు చేస్తలేరు, అది నాకు కావాల్సింది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఉన్నంతసేపు ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఆడతలేడు. మిడిల్ ఆర్డర్ అస్సలు ఎవ్వరు ఆడట్లేరు బ్యాటింగ్. సరే మిడిల్ ఆర్డర్ ఆడినా ఏమంటారు, మనం మిడిల్ ఆర్డర్ ఆడుతున్నారు అనుకో, ఆడినా కానీ ఒక్క బ్యాటర్ అయినా స్టాండ్ తీసుకొని ఆడుతుందా, ఎవ్వరు ఆడట్లేరు. అలానే సరే బౌలింగ్ అంతా మంచిగానే జరుగుతుందమ్మా అనే టైంలో ఎవరో వచ్చి నాశనం చేస్తారు. అసలు నిన్న శ్రేయస్ అయ్యర్ కూడా అసలు శివం దుబేకి బౌలింగ్ ఎందుకు ఇవ్వలే? ఏమన్నా దానికన్నా ముందు ఏమన్నా ఇంజురీ అయిందా, లేకపోతే బౌలింగ్ వేస్తా అంటే ఆయన ఏమన్నా తీసుకోలేదా? అదొక రీజన్. మళ్ళీ హర్షిత్ రాణాకు కూడా స్టార్టింగ్లో ఒక్క ఓవర్ వేసిండు హర్షిత్ రాణా, కానీ మళ్ళీ ఎందుకు హర్షిత్ రాణాకి ఇయ్యలే డెప్త్ ఓవర్స్లా? ఇండియా గెలవాలంటే తర్వాత మ్యాచ్ అయినా కానీ స్క్వాడ్ అనేది చేంజ్ చేయాలి. అసలు ఐర్లాండ్ మీద ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు తీసి 22 రన్స్ ఇచ్చిన ప్రిన్స్ యాదవ్ని ఎందుకు పక్కన పెట్టిర్రు? ఇప్పుడు మన ఇంగ్లాండ్ తోటి ఆడుతుంది ఇద్దరు సీమర్స్ తోటే. స్పెషల్ సీమర్స్ అంటే హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్. శివం దుబే అంటే పార్ట్ టైం, అంటే ఆల్రౌండర్ కాబట్టి పూర్తి కోట ఫినిష్ చేయలేడు. ఒకవేళ చేసినా కానీ మనం ఎక్కువ డిపెండ్ అయ్యేది మొత్తం పూర్తి సీమర్లు అని చెప్పుకోలేము. ఎందుకంటే అతను ఎక్కువ వేసిన కోట ఫినిష్ చేసిన మ్యాచెస్ కూడా లేవు. కాబట్టి ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకోండి. అసలు నాకు అర్థం కావట్లేదు ఇషాంత్ కిషన్ ఎందుకు అలా ఆడుతుండు. ఆడిన 3 మ్యాచ్ల్లో 2 రన్అవుట్లు అయ్యిండు, ఒక దాంట్లో మంచిగా ఆడలేదు. దీంట్లో కూడా అలా అతను మ్యాక్సిమం 2 ఓవర్స్ డాట్ చేసిండు. డాట్ అలానే మధ్యలో సింగిల్ వచ్చినాయి. కానీ ఇంతకుముందు ఫస్ట్ ఇంగ్లాండ్ మీద ఆడిన దానికన్నా డేంజర్ ఉంది ఆ పిచ్. నా అభిప్రాయం అంత ఘోరంగా ఉందా ఆయన అంతగానం ఆడడానికి? లేదు కదా. మరి ఎందుకు ఆడుతుండే ఇషాంత్ కిషన్? ఇలానే ఆడితే ఇషాంత్ కిషన్ రీప్లేస్గా పడికల్ని తీసుకురండి. ఓకే, మీరు అంటుండొచ్చు అతను ఏమంటారు వరల్డ్ కప్ విన్నరు, అతను కూడా ఏది మంచిగా ఆడిండు, కానీ ప్లేయింగ్ 11లో కాదు, బ్యాకప్కి తీసుకురండి. ఒకవేళ ఇషాంత్ కిషన్ మంచిగా ఆడినప్పుడు ఒకవేళ రెస్ట్ ఇచ్చి బ్యాకప్కి తీసుకురండి, తెలుస్తుంది కదా మనకు ఎవరు ఏంది ఎలా ఆడుతున్నారు అనేది. గెలవాలంటే టీంలో స్క్వాడ్ అనేది చేంజ్ చేయాలి. మెయిన్ రవి బిష్నాయ్ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ రావాలి అని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొకటి